హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇన్ని రోజులు వీడియోస్ చేస్తున్నా కానీ నేను ఎవరు నా అభిరుచులు ఏంటో మీతో షేర్ చేయలేదు. ఈ వీడియోలో నేను వెళ్ళబోయే ప్లేస్ తో పాటు ఇంకా చాలా మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మేము ఉండేది వైజాగ్ అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి గుడికి వెళ్ళాం. వైజాగ్ నుండి 50 కిలోమీటర్స్ దూరం ప్లేస్ అయితే మీకు తెలిసిపోయింది. హైవే మీద షాప్స్ దగ్గర ఆగి స్నాక్స్ కొనుక్కున్నాం. నేను చూసారా మా వారి వెనక ఉన్నాను. గోల్డ్ స్ప్రింగర్స్ ని చూస్తే చిన్నతనం గుర్తొస్తుంది. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వైజాగ్ లో ఉన్న వాళ్ళకైతే కొత్తగా ఈ గుడి కోసం చెప్పనవసరం లేదు. క్లైమేట్ అయితే ఎండలు మండింగ్ చెమటలు పట్టింగండి. కూల్ గా చీజ్ చెప్తూ చెరుకు రసం తీసుకున్నాం. ఆల్మోస్ట్ అనకాపల్లికి రీచ్ అయిపోయాం. ఎవరు కింద నుండి వెళ్తున్నాం. అప్పటి నుంచో అనుకుంటున్నామండి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్దామని అనకాపల్లి అమ్మవారి దర్శనానికి. దేనికైనా టైం రావాలంటారు, ఇదేనేమో బహుశా. ఇదేనండి నూకాలమ్మ తల్లి గుడి ఎంట్రన్స్. ఆల్మోస్ట్ మనం గుడి దగ్గరలో వచ్చేసాం. ఊర్లోకి అయితే వచ్చేసాం. అదేంటి ఎంట్రన్స్ చెప్తుంది, రూట్ మార్చాను అనుకుంటున్నారా? అటువైపు వెహికల్స్ రానివ్వట్లేదు. మా వదిన ఫోన్ చేసి చెప్పారు. అంతా తిరిగి ఇంతవరకు వస్తే మళ్ళీ రోడ్ బ్లాక్ అయింది. ఫైనల్ గా మా ఆయన అయితే దిగి పోలీస్ ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. ఇవన్నీ చూస్తే మీకు ఒకటి చెప్పాలనిపిస్తుంది నాకు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒడిదుడుకులు అన్నివి సహజం కదండి. ఇవన్నీ తట్టుకొని ముందుకు వెళ్లేవారు విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. నా వరకు వస్తే దైవభక్తి అనేది నాకు ఎక్కువే. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక నమ్మకం ఖచ్చితంగా ఉండాలండి. ఇంక మన వీడియోలకి అయితే వచ్చేద్దాం. హలో మాస్టారు, అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఏంటి నన్ను? ఈ నూకాలమ్మ గుడికి అయితే మొదటగా అమ్మవారి పాదాలు కనిపిస్తాయి. ఈ పాదాలు వెండితో చేసినవి. అందరూ వచ్చి అమ్మవారి పాదాల మీద పసుపు కుంకుమ వేసి ఆశీర్వాదం తీసుకుంటారు. మీరు కూడా వచ్చినట్లయితే పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. ప్రతి సంవత్సరం మేము వచ్చినప్పుడు రూమ్స్ గుడిలోనే తీసుకుంటాం. గుడి రీమోడలింగ్ చేయడం వల్ల మాకు రూమ్స్ అయితే దొరకలేదు. అందుకని మేము గుడి ప్రాంగణంలో ఉన్న ఒక పెద్ద హాల్ అయితే ఉంది, అందులో కూర్చున్నాం. ఒకవేళ ఎవరైనా అన్ప్లాన్డ్ గా వచ్చినట్లయితే తీసుకోవడానికి అయితే హాల్ సరిపోతుంది. ఇక్కడైతే వాష్రూమ్స్ అయితే అవైలబుల్ గా లేవు. అమ్మవారికి సమర్పించడానికి పసుపు కుంకుమ పళ్ళు కాయలు కోళ్లు మొత్తం అన్ని ఇక్కడ దొరుకుతాయి. చూసారా మా పెద్దమ్మాయి చేతిలో కోళ్ళు అని చక్కగా చూపిస్తుందో. ప్రతిసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇలా ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాం. ఈసారి ప్లాన్ చేసుకున్నట్లే అనకాపల్లి వచ్చేసాం. చూసారండి లైన్ ఎంత పెద్దగా ఉందో. దర్శనానికి అయితే చాలా టైం పడుతుంది అనుకున్నాను. పండగ టైం కాబట్టి ఇలా ఉందండి. ముందే చెప్పాను కదండి గుడి రీమోడలింగ్ అవుతుందని. ఈ గుడిలోనే అమ్మవారి అసలైన ప్రతిష్ట ఉంటుందండి. ఇక్కడ కనుక్కుంటే 4 నెలల్లో ఈ గుడి తయారైపోద్దని చెప్పారండి. మాకైతే అదృష్టం కొద్దీ VIP దర్శనం దొరికిందండి. చక్కగా వెళ్ళిపోయాం. ఇక్కడైతే 50 రూపీస్ 100 రూపీస్ లైన్స్ అయితే ఉన్నాయి. ఆడవాళ్ళం అందరం కలిసి ఇలా ముందుకైతే వెళ్తున్నాం. చూసారా ఇక్కడైతే కొన్ని కుండలు ఉన్నాయి. ఈ కుండల్లో అమ్మవారికి ఉపారం పెడతారండి. కుండలో పప్పుజావ వేసి దానిపైన దీపం పెట్టి గుడి ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణలు చేసి మన మనసులో అనుకున్న కోరిక నెరవేరాలని చెప్పి గుడి దగ్గరలో ఉన్న చెట్టు కింద ఈ కుండలను దించుతారు. వీటినే ఉపారం లేక ఘటాలు అని కూడా అంటారు. మొత్తానికి అమ్మవారిని దర్శనం చేసుకున్న సమయం అయితే వచ్చింది. అమ్మవారిని చూడగానే చాలా సంతోషం అనిపించింది. మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పేశాను. నాతో పాటు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనకాపల్లి నూకాలమ్మ తల్లి అంటే స్వచ్ఛమైన దేవత. మీకు వీలైనప్పుడు తప్పకుండా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. ప్రతి సంవత్సరం మే నెలలో అమ్మవారి పండుగ కోలాహలంగా జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే దర్శనం చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. చూసారా మా ఫ్యామిలీ మెంబర్స్ అంత సంతోషంగా వెళ్ళిపోతున్నారో. ఇంతమంది మధ్యలో వీడియో తీస్తున్నాను. మా ఆయన గారు చూడండి పోజిస్తున్నారు. సరా మా వదిన ఎలా నవ్వుతుందో. ఎప్పుడు నవ్విస్తూనే ఉంటుంది. నవ్వు ఆరోగ్యానికి మంచిదండి. కాసంత నవ్వండి. సంతంతా చూసుకొని వచ్చేటప్పటికి ఇక్కడ మా అత్తగారు మా వద్దులు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. చూడండి మీకు భోజనానికి ఇబ్బంది కాకుండా వంట చేయడానికి మనుషులు అయితే ఇక్కడ ఉంటారు. ఎంత తీసుకుంటారో కరెక్ట్ గా అయితే నాకు ఐడియా లేదు. ఈ స్వీట్స్ అయితే నా చిన్న మరదలు రాజమండ్రి తెచ్చింది. భోజనాలు అయితే మేము ఇంట్లో నుంచి వంట చేసుకుని పట్టుకొని వచ్చాం. ఇంట్లో నుండి ఎన్ని వండి తెచ్చిన పిల్లలకి అయితే మాత్రం బిర్యానీ కావాలని అడుగుతారు కదండి. మా వారైతే జిలాని హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే తెప్పించారు. ఇక్కడ ఫుడ్ ఆర్డర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అత్తగారి అడుగుజాడల్లో ఉండే కోడల్లాగా చూసారా అలా వడ్డించేస్తున్నారు. మా అత్తగారు అన్ని అందించేస్తుంటే పిల్లలకి చకచకామని. ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా భోజనం చేయడం వల్ల నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అమ్మ తల్లి చల్లగా చూడని చెప్పి అమ్మవారికి అయితే చెప్పేసి బాయ్ చెప్పి వెళ్తున్నా. ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో అయితే సంత కనిపించింది. ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఏం తీసుకోకుండా వెళ్ళిపోయాను. మధ్యాహ్నం అయితే చాలా ఎండగా ఉందండి. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు వెదర్ చాలా బాగుంది. మీరు కూడా చూడండి. దారిలో వెళ్తుండగా శ్రీరామ్ జెండాలు పట్టుకొని కనిపించారు. చిన్నప్పుడు ఇలాంటి వేషాలు చూసి చాలా భయపడేదాన్ని. ఎందుకు భయపడ్డానా అని ఇప్పుడు అనిపిస్తుంది. జర్నీ చేసేటప్పుడు మాకు బ్రేక్స్ తీసుకోవడం అలవాటు. హైవే దాటిన తర్వాత మాకు కేఫ్ కనిపించింది. నాకైతే లెమన్ టీ తాగాలనిపించింది. డ్రెస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియోలో టైం ల్యాబ్స్ అయితే పెట్టాను, లాస్ట్ వరకు చూడండి.
ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉంది, లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. స్పెషల్ అని చెప్పాను కదా, మా అన్నయ్య వదిన మ్యారేజ్ డే. ఫ్యామిలీ అంతా కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫంక్షన్స్ అన్నాక పెద్దలు ఆశీర్వాదాలు, ఫోటోలు కామన్. జర్నీ చేసి అలసిపోయాం కదా, పిల్లలందరికీ KFC అయితే ఆర్డర్ చేశారు. నేను వెళ్తాను. బా